హాయ్ హలో దిస్ ఇస్ స్నేహ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లాగ్ లేకుండా నేను ఈరోజు వీడియో ఏంటో నేను మీ అందరికీ చెప్పేస్తున్నాను. ఈరోజు ఇంకో కుకింగ్ వీడియో అండి. సో ఇది చాలామందికి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ రెసిపీ, చాలా వాల్యూ ఉన్న రెసిపీ అన్నమాట ఇది. సో వీడియో ఏంటో రెసిపీ ఏంటో చెప్పే ముందల నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక లడ్డు రెసిపీ చేయబోతున్నాను. ఆ లడ్డు ఏంటంటే మకానా ఓట్స్తో కలిపి నేను ఒక లడ్డు రెసిపీ చేయబోతున్నాను. సో మకానా ఓట్స్ గురించి అండ్ దాని ఒక ఇంపార్టెన్స్ గురించి నేను రెసిపీ మధ్యలో చెప్తాను. ఫస్ట్ అయితే దానికి ఏమేమి కావాలో చూసేద్దాం. చాలా సింపుల్ రెసిపీ, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఒక బౌల్ మకానా తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఓట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి డేట్స్. ఈ మూడిటితో నేను ఇప్పుడు మీకు లడ్డు ఎలా చేయాలో మీ అందరికీ చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం హీట్ అయినాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేద్దామండి. పిల్లలు కదా, కొంచెం గీ మంచిది, బాడీకి బోన్ స్ట్రెంత్ ఇస్తుంది కదా. సో గీ వేసుకొని అది కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి కొంచెం హీట్ అవ్వాలి. గీ హీట్ అయినాక ప్యాన్లో మకానా వేసేసుకుందాం. మకానా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా తిప్పుతూ వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపల మకానాలో బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. పిల్లలకి మకానా పెట్టడం వల్ల కాల్షియం ఉంటుందండి మకానాలో. సో బేబీ బోన్స్కి, టీత్కి బాగా యూస్ఫుల్ అవుతాయి. మకానా గల్టన్ ఫ్రీ. సో ఇది బేబీకి చాలా సేఫ్ ఫుడ్ అండి, మీరు చక్కగా పెట్టుకోవచ్చు. ఎలర్జీస్ కూడా చాలా తక్కువ వస్తాయి. ఇంకా ఏంటంటే ఇది రిచ్ ఇన్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఉండటం వల్ల ఇది బేబీ మజిల్ని, బోన్ని స్ట్రెంత్ చేస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మకానా వల్ల. సో మకానా కంపల్సరీ మీ బేబీ ఫుడ్లో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత లైట్గా మనం మిగతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఓట్స్ వేసేసుకొని ఒక 2 to 3 minutes కొంచెం ఫ్రై చేసుకుందాం. సో పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన ఉంటే ఏంటంటే కొంచెం లడ్డు స్మెల్ బాగోదు. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఓట్స్లో ఫైబర్ ఉండటం వల్ల పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసి బౌల్ మూమెంట్స్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఓట్స్ కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఓట్స్ అండ్ మకానా వేయించుకున్నాం కదండి, అవి చల్లారే లోపల ఏం చేద్దామంటే ఈ డేట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఫస్ట్ అయితే మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి లైట్గా దీంట్లో ఉన్న చెమ్మ పోయేంత వరకు లైట్గా మెల్ట్ చేసి తర్వాత ఈ 2 పౌడర్ చేసి దాంట్లో కలిపేద్దాం. అప్పుడు రౌండ్స్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది పేస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా అయితే పేస్ట్ చేశాను. దీన్ని ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకొని లైట్గా వేడి చేసుకుందాం. సో ప్యాన్లో కొంచెం హీట్ అయినాక దానిలో ఉన్న గ్రైండ్ చేసిన డేట్స్ అన్నీ ప్యాన్లోకి వేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో ఉన్న చెమ్మ పోయేంత వరకు ఇది డేట్స్ కూడా కొంచెం వేడిగా చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మీకు పౌడర్లో కలిపినప్పుడు రౌండ్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక 5 to 10 minutes వరకు పడుతుంది. దగ్గరుండి చేసుకోండి. సో నేను చూపించినట్టు అలా బాగా మెదుపుతూ కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి.
సో ఇవైతే ఆరిపోయినాయి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి పొడి చేసేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పొడి అయితే చేసేసుకుందాం కదండి. అదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తం తీసేసుకున్న తర్వాత డేట్స్ కూడా దాంట్లోకి వేసి కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని రౌండ్స్ చేసుకోవాలి. పౌడర్ వేసేసుకున్నాం కదా, దాని తర్వాత డేట్స్ కూడా మొత్తం దాంట్లో వేసేసుకొని చక్కగా చేతితో డేట్స్ పౌడరు మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. సో ఆ పౌడర్కి ఆ స్వీట్నెస్ అంతా పడుతుంది. మనం డేట్స్తో చేస్తాం కాబట్టి కొంచెం నీట్గా చక్కగా హ్యాండ్ ఒకసారి కడుక్కొని మళ్ళీ తడి తగలకుండా కలుపుకోండి. తడి తగిలితే లడ్డూస్ పాడైపోతాయి. చక్కగా నేను చూపించినట్టు నీట్గా బాగా కలుపుకోవాలి మొత్తం డేట్స్ పౌడర్ కలిసేటట్టు. అండ్ మీకు డేట్స్ ఏంటంటే మీకు స్వీట్నెస్ బట్టి మీరు చక్కగా వేసుకోండి. నేను కొంచెమే వేసా పాపకని. సో అలా కలుపుకున్న తర్వాత నెయ్యి కొంచెం వేడి చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని చక్కగా ఇంకా రౌండ్స్ నేను ఎలా చూపిస్తున్నానో అలా రౌండ్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో ఈ లడ్డు రెసిపీ కనుక ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమెంట్ చేయటమే కాకుండా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో కమెంట్ చేయటం కంపల్సరీ అండి. ఒకసారి ఈ మఖానా లడ్డు ట్రై చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.